సుస్వాగతం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేసిన ముఖ్య అతిథి విలక్షణ నటుడు రాజేంద్ర గారికి స్వాగతం, సుస్వాగతం. గత 23 సంవత్సరాలుగా ఇటు బుల్లితెర మీద అటు వెండితెర మీద విభిన్న పాత్రలతో మనందరినీ అలరించిన రాజేంద్ర గారు ఆయన జీవితంలో ఎదుర్కొన్న అన్ని అనుభవాలను మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజేంద్ర గారు, ఎలా ఉన్నారండి రాజేంద్ర గారు? ఓకే అండి. మాకైతే మీరు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. హీరో రేంజ్ లో హీరోగా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు సార్. సో ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను సార్. తప్పకుండా మీరు ఏదైనా సార్, మీ నెగిటివ్ ఎక్కడ సార్? మీరు నెగిటివ్ పుట్టి పెరిగిన ఊరు, మాది ఊరు ఎక్కడ సార్? మాది యాక్చువల్గా ఏలూరు అండి, వెస్ట్ గోదావరి. బట్ నేను పుట్టింది వైజాగ్. అంటే మా ఫాదర్ ఆర్మీ ఆఫీసరు, ఉద్యోగరీత్యా వైజాగ్ షిఫ్ట్ అయినప్పుడు నేను వైజాగ్లో పుట్టాను. బట్ పెరిగిందంతా హైదరాబాద్ అండి. ఎడ్యుకేషన్ కానీ మొత్తం అంతా చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే పెరిగాను. రాజేంద్ర గారు, మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారండి? అంటే మీ తండ్రి తరఫున కానీ మీ అమ్మగారి తరఫున కానీ ఇంకా ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా? వాళ్ళు ఏమైనా నటనలో ఉన్నారా, నటిస్తున్నారా? లేదండి, మా వంశంలో నేను మొట్టమొదటి ఏకైక ఆర్టిస్ట్ని. ఇంతవరకు అయితే ఎవరూ లేరు, నేనే మొట్టమొదటి ఆర్టిస్ట్ని. అలాగే నాకు తెలిసి మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరూ లేరు, నేనే మొట్టమొదటి ఆర్టిస్ట్. మీరు మొట్టమొదటి ఆర్టిస్ట్ అంటున్నారు కాబట్టి మీకు మాత్రం ఈ కోరిక ఎందుకు కలిగింది? నేను ఆర్టిస్ట్గా రాణించాలి అనే కోరిక ఎందుకు కలిగిందంటారు? అంటే నటన యాక్ట్ చేయాలి అనేదండి ఫస్ట్ పాయింట్. ఏంటంటే మనం ఆర్టిస్టు అనే నటుడు అనేవాళ్ళు మన బ్లడ్లో ఉండాలి. అది ఎవరో చెబితే ఆర్టిస్ట్ కాదు, లేదు అనుకుంటే ఎక్కడో నేర్చుకుంటే రాయండి. ఇది ఆర్టిస్ట్ అనే నటన అనేది మన బ్లడ్లో ఉండాలి. ఉంటే అది మనకి ఊహొచ్చినప్పుడు ఎక్కడో తెలియకోకుండా మనం ఉండాల్సింది, మనం చదువుకుని వేరేదైనా కానీ వేరే ప్రొఫెషన్లో ఉన్నా కానీ నటుడుగా ఉండాలి, నటుడుగా రాణించాలి, గుర్తింపు తెచ్చుకోవాలి అనేది అది మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా అది బలపడుతుంది. ఆ విధంగా నాకు, అంతేగాని నేను ఎవరో చెప్పడం వల్ల రాలేదు. నాకంతటా నేనే రావాలి అనిపించింది, వచ్చాను. ఇప్పుడు నేను ముందున్నాను. నటించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఆ అవకాశం చేజెక్కించుకోవడం అంత సులభం కాదు. సో మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ ఈ వెండితెర మీద కానీ బుల్లితెర మీద కానీ ఇండస్ట్రీలో రాణించాలనుకున్నప్పుడు మీరు ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా? మీకు అవకాశాలు ఎలా వచ్చాయి అసలు? సమస్యలంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నారు మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా అని. ఎవరైనా మన తల్లిదండ్రులు, అన్న తమ్ముడు, తల్లి తండ్రి ఎవరైనా ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉండి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఇది ఎంట్రీ ఈజీ అయిపోతుంది, ఎంట్రీ వరకు ఈజీ అవుతుంది. తర్వాత నిలదొక్కుంటాం అనేది తన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటాడు. ఎవరూ లేనప్పుడు చాలా కష్టపడానండి. నేను నా 23 నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఇయర్స్ అయిపోయింది. ఈ 23 సంవత్సరాల్లో నేను ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాను, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ చాలామందితో పోల్చుకుంటే మాత్రం ఒక విధంగా నేను అదృష్టమవుతున్నాను. ఎందుకంటే నాకంటా ముందు వచ్చి 25-30 సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతున్న వాళ్ళు ఈరోజు కూడా ఒక్క డైలాగ్ వస్తే చాలు, జనాల్లో నేను నిలబడ కనిపిస్తే చాలు, నా ఫ్రేమ్ కనిపిస్తే చాలు అనుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఒక విధంగా అదృష్టమవుతుంది. ఎందుకంటే కళామ తల్లి అందరినీ భరించదు, అతి కొద్ది మందే భరిస్తుంది, వాళ్ళే అదృష్టమవుతారు. కాబట్టి నేను వచ్చిన కొత్తలో పడ్డానండి, చాలా డోర్ టు డోర్ తిరిగాను, నా ఫొటోస్ పంపించాను. మీకు ఆ సమయంలో మిమ్మల్ని ప్రోత్సహించిన డైరెక్టర్స్ కానీ ఇంకెవరైనా ఆర్టిస్టులు కానీ మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు? లేదండి, ఒక విధంగా చెప్పాలి అంటే నాకు హెల్ప్ చేయడం అంటే నాకు వేషాలు ఇచ్చిన ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి నేను రుణపడి ఉంటాను. ఆ విధంగా ఎంకరేజ్ చేశారే కానీ
నాకు ప్రత్యేకంగా నువ్వు వెళ్ళు వెళ్ళు అని తోసి నన్ను ముందుకు నడిపించి నీ వెనక నేనున్నాను అనే భుజం తట్టిన వాళ్ళు మాత్రం న్యాయంగా చెప్పాలంటే ఎవరూ లేరు. కానీ నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళందరూ నన్ను ప్రోత్సహించినట్టే అని అనుకుంటాను. లేదంటే వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ వేషాలు ఇవ్వకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి నాకు వేషాలు ఇచ్చిన వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ మీరు ఇండస్ట్రీలో ఇంకా ఏమైనా కొన్ని క్యారెక్టర్స్ చేసాము, ఇంకా ఈ క్యారెక్టర్స్ చేయలేదు, ఈ క్యారెక్టర్స్ కూడా చేయాలనుకుంటున్నాము, ఎక్కువగా చేసింది విలన్ క్యారెక్టర్స్ అండి మీరు ఎక్కువగా చేసిన విలన్? ఇంకా ఈ పాత్ర చేయాలి, ఈ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను, చేయలేకపోయాను అని అనుకున్న క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయండి? లేదండి, ఒక విధంగా నేను గర్వంగా ఒక విషయం చెప్పుకోగలను. ఎందుకంటే ఇది నేనేదో సెల్ఫ్ డబ్బా కొట్టుకుని నా అంతటి నేను చెప్పుకోవడం కాదు. నా రికార్డ్ చూడవచ్చు, మీరు అన్ని వీడియోస్ ఉన్నాయి. నేను అనేక రకమైన క్యారెక్టర్స్ చేశానండి. ఒకటి కాదండి, హిస్టారికల్, వైద్యరాజకలు, సోషల్, పాజిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్, ఒక సాడిస్ట్, సైకో, ఒక్కటి కాదండి. నేను అనేక రకాల వేషాలు వేశాను. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది, చేశాను. కానీ నటుడు తృప్తి పడ్డాడు అనుకోండి, వాడు అక్కడే అయిపోతాడు. కాబట్టి నాకు తృప్తి లేదండి. ఎన్ని వేషాలు వేసాను, బట్ ఇంకెన్నో వేషాలు వేయాలి. చూద్దాం. ఇంకా ఇండస్ట్రీలో మీరు ఈ విషయంలో నేను ఇంకా అసంతృప్తిగా మిగిలిపోయాను, ఈ విషయంలో బాధపడ్డాను, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఎవరి వల్ల మీరు బాధపడ్డాను, ఈరోజు వాళ్ళ అన్న మాటలకి నేను బాధపడ్డాను అన్నవి రోజు ఏదైనా ఉందా? లేదండి, కష్టపెట్టారు. నాకు తెలిసి నన్ను ఎవరూ బాధ పెట్టలేదు. నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. నా కోపంతో నేనే ఎవరినో బాధ పెట్టేవలేమో. ఒకవేళ బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నన్ను బాధ పెట్టినట్టు ఎవరు లేరు. నన్ను ఒక విధంగా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్మెంట్ అంటే ఎట్లా అంటే, నీకు అన్నీ ఉన్నాయి, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అన్ని క్యారెక్టర్స్ చేసావు, అన్ని షేడ్స్ చేసావు, బట్ నీకు అనుకున్నంత కమర్షియల్ బ్రేక్ రాలేదు అని అన్నవాళ్ళు అన్నారు. నిజమేనండి, నాకు ఆర్టిస్ట్గా అనేక క్యారెక్టర్లు చేశాను, తృప్తి ఉంది. కానీ కమర్షియల్ బ్రేక్ అంటూ రాలేదు. ఆ బ్రేక్ కోసమే వెయిట్ చేస్తున్నాను. కమర్షియల్ బ్రేక్ అంటే ఈ క్యారెక్టర్కి వీడే కావాలి, ఎంతైనా ఇద్దాం పర్వాలేదు, బట్ అతని రేట్లు కావాలి, నాకు ఈ క్యారెక్టర్కి అతనే కావాలి అనేది కమర్షియల్ బ్రేక్. అటువంటి బ్రేక్ రాదు నాకు. ఆ బ్రేక్ కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్టింగ్ ఎలా ఉంటుంది సార్? మీ ఫ్యామిలీలో అందరూ కుటుంబ సభ్యుల సపోర్టింగ్ ఉంటుంది, వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుందా? లేకపోతే వాళ్ళు ఎందుకు ఇండస్ట్రీలో ఏదో చేస్తున్నా ఇదంతా వేస్ట్ అలానే అంటే ఈ విషయాన్ని ఫ్రాంక్గా చెప్పాలి ఏంటంటే, నేను ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలో ఎవరూ నన్ను ఎంకరేజ్ చేయలేదు, ఎవ్వరూ చేయలేదు. డిస్కరేజ్ చేశారు, పెదవి వేశారు, వీడు సినిమా యాక్టర్ అయిపోదాం అనుకున్నాడు, అది ఇది నానా రకాలుగా అన్నారు. బట్ నన్ను ఫ్రాంక్గా చెప్పాలంటే నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. నేనే మొండిగా వచ్చాను, ఇండస్ట్రీలో ఉన్నాను, ఏదో నాకంటూ ఒక చిన్న స్థానాన్ని నేను కల్పించుకున్నాను. ఇప్పుడు మనిషి ఎట్లుంటారంటే, సక్సెస్ రాకముందు మనం ఎవరు పేరు చేయరు, సక్సెస్ వచ్చినాక అందరూ నావాడే, అప్పుడు కానివ్వండి ఇప్పుడు నావాడే అనేసి అందరూ ఉంటున్నారు. ఇప్పుడు నేను సక్సెస్ వచ్చింది కాబట్టి కొంతమంది నన్ను, మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ నన్ను బాగా అప్రిషియేట్ చేసి ఫంక్షన్స్లో కనిపించిన దగ్గర రావడం, కలకరించడం చేస్తూ ఉంటారు. అంతే మనిషి, ఒక మనిషి అనేవాడు ఈ రంగంలోనే కాదండి, ఏ రంగంలో అయినా కానీ వాడికి సక్సెస్ రానంతసేపు ఒక పురుగు చూసినట్టు చూస్తారు. వాడు సక్సెస్ వస్తే మాత్రం అదే సక్సెస్ రానంతసేపు గొంగళ పురుగులే చూస్తారు. సక్సెస్ వస్తే మాత్రం ఒక సీతాకుర్చీలు చూస్తారు. మీరు వివి వినాయక్ గారితో సినిమా చేశారు, సింహాద్రి సినిమాలు, మరి ఇంకా ముందు సినిమాలో ఎందుకు అలాగే కొనసాగలేదు? వివి వినాయక్ గారి సినిమా మొట్టమొదటి సినిమా ఆది సినిమా చేశాను. దాంట్లో మంచి క్యారెక్టర్. నాకు స్టిల్ ఆది సినిమా తర్వాత నేను దాదాపు ఒక 90 సినిమాలు చేసి ఉంటాను. కానీ ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా కానీ
నువ్వు ఆదిలో చేసావు కదా అని అంట. అంటే ఆది అనేది అంత బ్లాక్ బస్టర్. ఆది తర్వాత ఎన్నో సినిమాలు చేశాను, బట్ ఆది అనేది నా కెరియర్లో ఒక ముద్ర పడిపోయింది. తర్వాత వినాయక్ గారి సినిమా కొన్ని సినిమా చేశాను, చెన్నకేశ్వరెడ్డి సినిమా చేశాను వినాయక్ గారి సినిమా. తర్వాత ఎందుకు మరి తెలుగు కూడా గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ అట్లా కట్టింది. ఇక రాజమౌళి గారి సినిమా నేను మొట్టమొదటి ఫస్ట్ అయింది శాంతినివాసం సీరియల్. ఆ సీరియల్లో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది పోలీస్ ఆఫీసర్గా. తర్వాత ఆయన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1. ఆ స్టూడెంట్ నెంబర్ 1లో కూడా జైలర్ క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. తర్వాత సింహాద్రులు చేశాను. తర్వాత అట్లా చేస్తూ వచ్చాను. బట్ ఎక్కడో తర్వాత సై అనే మూవీ స్టార్ట్ అయింది కదా, ఆ మూవీకి ఒక 25-30 డేస్ దాంట్లో గేమ్ ఉంటుందండి. ఆ గేమ్కి ప్రాక్టీస్ రావాలి అన్నారు. అప్పుడు ఆ టైంలో నేను కొంచెం బిజీగానే ఉన్నా చెప్పుకోవాలంటే. నేను ఆ ప్రాక్టీస్కి వెళ్ళలేకపోయాను. రాజమౌళి గారు అన్నారు, ఓకే రాజేంద్ర నో ప్రాబ్లం, తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీ చేద్దాం, ఇంకో క్యారెక్టర్ చేద్దాం అని అన్నారు. బట్ చేయలేదు. ఎందుకు ఆ గ్యాప్ అలా 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 కంటిన్యూ అయిపోయింది. బట్ ఎప్పటికైనా కానీ మళ్ళీ రాజమౌళి గారి సినిమాలో, వివి వినాయక్ గారి సినిమాలో నేను చెయ్యాలి. మీ ఆర్టిస్ట్గా రాణించాలంటే ఆర్టిస్ట్ ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి సార్? ఇంకో ఆర్టిస్టులతో మన బిహేవియర్ అది ఎలా ఉండాలంటారు? మంచి ప్రశ్న. ఆర్టిస్ట్గా రాణించాలి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, స్టిల్ ఇప్పుడు కూడా నాకు సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్ పెడుతుంటారు నేను రావాలి సార్. చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాగానే ఉన్నాను, ముక్కు బాగానే ఉన్నాను, వెళితే నాకు రెడీగా ఉంటే వేషాలు అని అనుకుంటారు. అంతవరకు ఓకే, కానీ వచ్చినాక ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి తెలియదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకి ఆర్టిస్ట్గా మనం నిలబడాలి, మనకంటూ ఒక స్థానం ఉండాలి అంటే ఫస్ట్ ఒక 4 క్వాలిటీస్ కావాలండి. ఫస్ట్ ఏంటంటే, మనకు రాగానే ఓవర్ నైట్ మనం ఆర్టిస్ట్ కాలేము, కష్టపడాలి, సంవత్సరాలు కష్టపడాలి. మన సక్సెస్ వచ్చే వరకు ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ టైంలో మీరు ఏమైనా కఠినమైన పరీక్షలు ఎదుర్కొన్నారంటే ఆర్టిస్ట్గా రాణించే టైంలో కొన్ని సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారంటే, కొన్ని ఏదైనా మనీ విషయంలో కానీ ఏదైనా చెప్తాను ఆ విషయంలో చెప్తాను. ఫస్ట్ ఈ ఇండస్ట్రీలో నిలబడాలి అంటే క్వాలిటీస్ అడిగారు కదా, ఫినిష్ చేస్తాను. ఫస్ట్ పేషెన్సీ కావాలి, డే 1 మనకి ఓవర్ నైట్ కాదు. రెండోది బిహేవియర్ కావాలి. నీలో ఎంత టాలెంట్ ఉన్నా కానీ, మహానటుడైనా కానీ బిహేవియర్ లేకపోతే ఇక్కడే కాదు ఏ ఫీల్డ్లో సక్సెస్ కావాలి. బిహేవియర్ కావాలి. రెండోది టాలెంట్ కూడా ఉండాలి. టాలెంట్ లేకపోతే ఎన్నున్నా కానీ వేస్ట్. ఈ క్వాలిటీస్. అలాగే 4వది అతి ముఖ్యం, అలరాత కూడా ఉండాలి. ఈ 4 ఉంటే డెఫినెట్గా 4 పిల్లర్స్ బిల్డింగ్ నిలబడినట్టు ఈ 4 క్వాలిటీస్ ఉంటే డెఫినెట్గా మనం ఆర్టిస్ట్గా నిలబడవచ్చు. ఈ 4లో ఏది లేకపోయినా చాలా కష్టం. ఇక వచ్చినప్పుడు మీరు కష్టపడ్డారా అని అడిగారు కదా, చెప్పాను కదా, పెద్ద కష్టం అంటే ఫైనాన్షియల్గా అన్నారా, ఓకే నేనేమి గోల్డెన్ స్పూన్లో పుట్టలేదు. ఆర్థిక ఇబ్బందులు, నేను మధ్య తరగతే కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాను, అనేక కష్టాలు పడ్డాను. బట్ ఈరోజు ఏదో భగవంతుడి దయ వల్ల, కళామత అయ్యని దయ వల్ల బాగానే ఉన్నాను. ఇప్పుడు విలన్స్గా పరిభాష వ్యక్తులను తీసుకొచ్చి పెడుతున్నారు కదండి, ఆ విషయంలో మీరు ఏమంటారు? అంటే దానివల్ల మీరు ఎదుర్కొంటే ఏమైనా సమస్యగా భావిస్తున్నారా? ఎలా? ఎందుకంటే నేను పట్టడం ఏంటంటే సమస్యలో, ఈ సమస్య ఇండస్ట్రీలో అనేక మందికి ఉంది, అనేక మంది ఫేస్ చేస్తున్నారు, అనేక మంది బాధపడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర నటులు లేరని చెప్పేసి, అంటే లేరని వాళ్ళు అనుకుంటున్నారు. పరరాష్ట్రం నుంచి ఒక టైంలో వన్స్ అపాన్ టైంలో ఏంటంటే హీరోయిన్స్ తెచ్చుకునేవారు, తర్వాత విలన్స్ తెచ్చుకుంటారు, తర్వాత తల్లి, తండ్రి, మామ, తమ్ముడు, అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ని పరరాష్ట్రం నుంచి తెచ్చుకుంటారు. మనకి ఇక్కడ ఎవరు లేరు అనే ఉద్దేశం. ఏదో కొన్ని క్యారెక్టర్లో, కొన్ని చిన్న క్యారెక్టర్కి ఇక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, బట్ అందరినీ బయట వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అది రీజన్ ఏంటా అనేది కరెక్ట్గా నేను చెప్పలేను. ఇక్కడ లేరా అంటే ఉన్నారు,
అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు, అద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు మనకి. బట్ ఎందుకు ఎంకరేజ్మెంట్ లేదు అంటే ఎదురుకుండా మేము 6 అడుగులున్నా కనపడం, ఆ పరరాష్ట్రం వాళ్ళు 4 అడుగులున్నా వాళ్ళు కనపడతారు కానీ మేము కనపడట్లేదు. అది మా దౌర్భాగ్యం, మా దురదృష్టం అనుకోవాలి. అంటే ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విన్నాను, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. అంటే పరరాష్ట్ర నటుల్ని కొంతమంది పెట్టుకుంటే వాళ్ళ లాంగ్వేజ్లో బిజినెస్ అవుతుంది అన్నది వాళ్ళ ఆర్గ్యుమెంట్. బట్ ఏది ఏమైనా కానీ సినిమా బాగుందనుకోండి, సింపుల్గా చెప్పాలంటే దీంట్లో ఏ ఆర్టిస్ట్ ఉన్నాడు, పరరాష్ట్రం ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా చూడండి. సినిమా బాగుంటే డెఫినెట్గా ఎవరిని మన పక్కింటి వాళ్ళు పెట్టే హిట్ అవుతాం. ఫస్ట్ కథే హీరో, కథ బాగుంటే ఎవరైనా. ఇక మమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, ఏం చేద్దాం, దౌర్భాగ్యం, మా దురదృష్టం. చిత్ర పరిశ్రమలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉందండి? చిత్ర పరిశ్రమలో ప్రభుత్వ వైఖరి అంటే దీంట్లో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయండి. ఒకళ్ళ ఎలా ఉంటుందంటే అండి, ఎవరు పాయింట్ వింటే వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది, అటుంటే వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది, కాసేపు వింటే వీళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ సమస్య ఏదైనా కానీ సినిమా ఇండస్ట్రీ చిన్న ఇండస్ట్రీ ఏమో కాదు, చాలా పెద్ద ఇండస్ట్రీ. దీని మీద కొన్ని కోట్ల రూపాయల రెవెన్యూ ట్యాక్స్ పైన ప్రభుత్వానికి అందుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం కంఫర్టబుల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటే మా ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశం. అలాగే చిన్న సినిమాలకు కూడా ఒక టైంలో సబ్సిడీ ఉండేది, ఏదో సమ్ అమౌంట్. ఇది ఆ సబ్సిడీ కరెక్ట్గా లేదు అని నాకు అభిప్రాయం. చిన్న సినిమాలకి ఇంత బడ్జెట్ వరకు మా రాష్ట్రంలో చేస్తే అని ఇంత అమౌంట్ సబ్సిడీ ఇస్తాము, లేదంటే ట్యాక్స్ ఫ్రీ చేస్తాము అనే కొన్ని ఉంటే మాత్రం సినిమా ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది. ప్రభుత్వం దీన్ని ఆలోచిస్తుందని ఇన్ని రోజుల్లో మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, హిస్టారికల్ మైథాలజికల్ చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు, వీళ్ళన్నా కూడా చాలా బాగా. మీరు ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు సార్? నేనండి ఎన్నో అవార్డ్స్ తీసుకున్నానండి, ఒకటి కాదు, 2 కాదు. భగవంతుడి దేవల్ల, కళామతల్లి దేవల్ల బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తీసుకున్నా, బెస్ట్ విలన్ తీసుకున్నా, ఆల్రౌండర్ తీసుకున్నా. ఒకటేంటి నిన్నగాక మొన్న బెస్ట్ వదినమ్మకి బెస్ట్ విలన్ తీసుకున్నా. నేను ఎక్కువ తీసుకుని విలన్ క్యారెక్టర్స్కే తీసుకున్నాను. ఆర్టిస్ట్కి అవార్డు అనేది చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది, చాలా ఎక్కడలేని ఎనర్జీని ఇస్తుంది. తప్పట్లే కదా పంచభాష పరమాన్నాను అన్నారు. కాబట్టి ఆర్టిస్ట్గా వీడు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు, వీరికి ఎంత కష్టపడ్డాము, లేదంటే ఫైట్స్లో దెబ్బలు తగిలి ఏం గుర్తుండవండి. మన ఇంట్లో కనిపించేది వాళ్ళు ఇచ్చిన మెమోంటో అవార్డే మనకు గుర్తుంది, లైఫ్ లాంగ్ పడిందంతా కూడా అవార్డు చూడగానే కష్టపడిందంతా అవార్డు చూస్తే సో ఆ సంతోషం మాత్రం ఫుల్ఫిల్గా హ్యాపీలో ఎప్పుడు ఉందండి. అది చాలా అవార్డ్స్ తీసుకున్నాను, ఆ విషయంలో దాంట్లో రాజేంద్ర గారు, మీకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరండి? అంటే బుల్లితెర మీద కానీ అటు వెండితెర మీద కానీ మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో ఇంకా బయట కూడా మీకు ఎలాంటి మంచి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? మీకు ఎక్కువగా ఆత్మీయతగా అనిపించే ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ ఉన్నారు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఏమి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారండి నాకు. అంటే ఎలా ఉంటుందంటే బెస్ట్ ఫ్రెండ్, నాకు వీడు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటే నేను కాదా అని ఇంకొకటి కోపం రావచ్చు. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు. అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. అంటే వీళ్ళకి నేను నా పర్సనల్ విషయాలు కూడా చెప్పుకుంటాను మీ అనే ఒకే ఒక ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? మీ పర్సనల్ విషయాలు కానీ ఇంకా మీ గురించి కానీ ఎక్కువగా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఉన్నారండి. ఇండస్ట్రీలో కంటే చెప్పాలి అంటే నాకు బయటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి, కొంతమంది ఉన్నారండి. నా బెస్ట్ ఫ్రెండ్స్ నన్ను బాగా వీళ్ళు పైకి రావాలి, బాగుండాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా పాత ఫ్రెండ్ ఒక అతను, ఒక 30 సంవత్సరాల ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆంజనేయులు.
ఆంజనేయ ప్రసాద్ అని, అలాగే నాగరాజు గుప్తా అని, వెంకటేష్ అని, ఇలా ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. పర్టికులర్గా నా బాగా ఆత్మీయులు ఎవరు అంటే చెప్పే కదా ఆంజనేయ ప్రసాద్. చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్ కంట ఇంకేదైనా బెస్ట్ వర్డ్ ఉంది అంటే వీళ్ళు నా శ్రేయోభిలాషులు. వాళ్ళు చల్లగుండాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఉన్నారు అన్ని పేర్లు చెప్పాలి అంటే కొన్ని చెప్పలేము. అండ్ ఇండస్ట్రీలో మీరు ఇప్పుడు ఎన్నో విభిన్న పాత్రల్లో పోషించారు కదా సార్. ఈ పాత్ర చేయాలి, ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుంది, ఈ పాత్ర చేయాలనే డ్రీమ్ కూడా మిగిలిపోయింది అనేది అది చెప్పే కదా, అనేక రకాల వేషాలు చేశాను నేను. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్. ఒక దుర్యోధనుడు, రావణాసురుడు, ఆంజనేయుడు, మహిషాసురుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఒకటేంటండి అద్భుతమైన క్యారెక్టర్లు చేశాను నేను. ఇలా అనేక క్యారెక్టర్ చేశాను. కానీ కొన్ని గజాసురుడు క్యారెక్టర్ మీరు గుర్తింపు తెచ్చుకోవాలి, ఈ క్యారెక్టర్స్ ఈ డైలాగ్ కానీ ఇది కానీ నేను ఇలా చేస్తే అదే ఇప్పటి వరకు నటుడుగా నేను అన్ని క్యారెక్టర్లను సాటిస్ఫై అయ్యాను. బట్ కొన్ని క్యారెక్టర్లో హార్ట్ తెచ్చానంటే అవి ఎప్పటికీ మర్చిపోలేము. ఆ వీడియో నేను ఎన్నిసార్లు చూసినా నా వీడియో నాకు బోర్ కొట్టని కొన్ని ఉన్నాయి. ఒకటి దుర్యోధనుడి క్యారెక్టర్, అది నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది, నాకు అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది. అలాగే గజాసురుడు అనే క్యారెక్టర్, అలాగే శ్రీకృష్ణదేవరాయలు హీరోలు కూడా చేశాను. అది త్వరలో రిలీజ్ కాబోతుంది. శ్రీకృష్ణదేవరాయలు పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు టోటల్ మూవీ మెయిన్ హీరో దాంట్లో చేశాను. చాలా క్యారెక్టర్, సోషల్ క్యారెక్టర్లు కూడా చాలా చేశాను. ఒక సైకో, సాడ్స్. ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ చాలా క్యారెక్టర్లు నేను సాటిస్ఫై అయ్యాను. ప్రస్తుతం ప్రాజెక్టులు నేను చేస్తున్నాయి వదినమ్మ. వదినమ్మలో నేను వన్ ఆఫ్ ది హీరోయిన్కి ఫాదర్ క్యారెక్టరు, ఎమ్మెల్యే క్యారెక్టరు, విలన్ క్యారెక్టరు. అది డే 1 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు నేను ఐ థింక్ 800-900 రీచ్ అవుతుంది. అప్పటి నుంచి చేస్తున్నాను. ఏమాట చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నాకు అత్యంత బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన క్యారెక్టర్ వదినంలో జనార్దన్ అనే క్యారెక్టర్. ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను ముందు ఆడవాళ్ళు తిట్టేస్తుంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా గొడవలు పెట్టేస్తుంటావు, నువ్వు వస్తే చాలు గంట పెట్టేసి వెళ్ళిపోతావు అనేసి తిట్టి తర్వాత అప్రిషియేట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు మీరు అనేసి. ఈ మధ్యకాలంలో బాగా గుర్తింపు వచ్చిన క్యారెక్టర్. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన ప్రభాకర్ భయ్యాకి, శివ భయ్యాకి, మా టీవీ యాజమాన్యానికి అడిగే అనమాట. ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్, మంచి కాంబినేషన్ వస్తుంది. అలాగే సుందరి అనే క్యారెక్టర్ జమ్మీలో వచ్చేస్తున్నాం. వచ్చిన ఇంతకుముందు దీనికి ముందు రీసెంట్గా అయిపోయింది మౌనరాగం. ఆ మౌనరాగంలో కూడా అది అద్భుతమైన క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. మల్లేని రాధాకృష్ణ గారికి రుణపడిన డైరెక్టర్, మంచి క్యారెక్టర్. సో మీరు చేసిన సీరియల్లో కానివ్వండి, ఇంకా సినిమా నుంచి కానివ్వండి, ఒక మంచి విలన్ పాత్రలో ఉన్న ఒక 4 డైలాగ్స్ మీరు విలనిజంగా చెప్తారు. నా డైలాగ్స్ విని 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 ప్రేక్షకులు పర్లేదు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి, మీరు ఓన్గా చెప్పాలనుకున్న డైలాగ్స్ అయినా పర్వాలేదు. ఓకే రాజేంద్ర గారు, ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు కానీ కొత్తగా వచ్చే వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి? నేను చెప్పబోయేది కొంచెం కొంతమందికి కష్టం అనిపించవచ్చు. అంటే నా 23 సంవత్సరాల నా అనుభవం, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను వచ్చాను కాబట్టి దీంట్లో ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి, ఎంత ఆర్థిక బాధలు ఉంటాయి అనేది నేను అనుభవించాను కాబట్టి నా బాధ చెప్తున్న వాళ్ళకి. ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, అంటే ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు. కొంతమంది నేను పనికొస్తానా పనికిరానా అనుకుని రావచ్చు. ఇండస్ట్రీలో నటుడిగా ప్రతి ఆర్టిస్టు పనికొస్తాడండి. వీడు పనికొస్తాడు, వీడు పనికిరాడు, 6 అడుగులు ఉండాలి, అందం ఉండాలి అనే క్వాలిఫికేషన్స్ ఏమి లేవు.
ఎవరైనా అందగాడైనా అవ్వచ్చు, అందహీనుడైనా అవ్వచ్చు, నల్లవాడైనా సన్నవాడైనా బక్కవాడైనా ఎవరైనా కానీ వాళ్ళకి సూటబుల్ క్యారెక్టర్స్ ఇండస్ట్రీలో ఉంటాయి. ఒకటి. రెండోది చాలామంది నన్ను ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. సోషల్ మీడియాలో కూడా నాకు చాలామంది అడుగుతుంటారు, సార్ నాకు ఇండస్ట్రీకి రావాలని ఉంది, ఎలా రావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం తెలియట్లేదు, రమ్మంటారా వద్దంటారా? నేను చెప్తాను, రమ్మంటారా వద్దంటారా అనేది నేను చెప్పను, బట్ నా ఒపీనియన్ చెప్తా, అది మీరు తీసుకోండి అంట. ఫస్ట్ నేను ఏమడుగుతానంటే, మీ పేరెంట్స్ ఏం చేస్తారు, మీ అమ్మ నాన్న వాళ్ళ పొజిషన్ ఏంటి, ఆస్తులు ఉన్నాయా, అంటే మధ్యతరగతి వాళ్ళ అని అడుగుతా ఫస్ట్. లేదండి మాకు మంచి ఆస్తి ఉంది, పర్వాలా వెల్ సెటిల్డ్ అన్నారనుకో, వాడికి ఇచ్చే సమాధానం ఏంటంటే నేను ఓకే వెల్ సెటిల్డ్ కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకో, ఒక 3 ఏళ్ళు పెట్టుకో. ఈ 3 ఏళ్ళు నేను పోషించగలిగే స్థితి వాళ్ళకి ఉంటే కనుక, ఎందుకంటే డే 1 నుంచి ఇక్కడ ఇన్కమ్ ఉండదు. సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇండస్ట్రీలో ట్రై చేసినా రూపాయి ఇన్కమ్ ఉండదు. కాబట్టి 2-3 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనీసం నిన్ను పోషించగలిగే శక్తి మీ తల్లిదండ్రికి ఉంటే ఒక 3 ఏళ్ళు ట్రై చేయి, తప్పేమి లేదు. ఈ 3 ఏళ్ళలో నీకు నిలబడలేవు, బట్ నిలబడగలనా లేనా అనేది నీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. వచ్చినప్పుడు కంటిన్యూ. కేసు నీకు 3 ఏళ్ళలో కూడా నీకు కష్టము రావట్లేదు, వేషాలు ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి ఉద్యోగము బిజినెస్ పెట్టుకో అని చెప్తారు. లేదండి కొంతమంది ఏం చెప్తారంటే తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు కొంచెం లేదండి కొంచెం చిన్న జాబ్ అండి, లేదంటే వ్యవసాయం అండి, కొంచెం కష్టం అండి, ఏదో మిడిల్ లో మిడిల్ అంటారు. వాళ్ళకి ఏం చెప్తారంటే వద్దొద్దు, దయచేసి రావద్దు. ఎందుకంటే నీ మీద వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. నువ్వేమో 3 ఏళ్ళు 4 ఏళ్ళు నిన్ను పోషించాలి వాళ్ళు, నువ్వు వాళ్ళని పోషించలేవు. అలాంటప్పుడు కష్టమైపోద్ది. కాబట్టి వాళ్ళు అనవసరంగా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు దయచేసి వాళ్ళని నిరాశపరచవద్దు, రావద్దు. నువ్వు వచ్చిన తర్వాత నాకేం కాంపిటీషన్ కాదు, నాకు వచ్చే నష్టమే, నా అనుభవం నేను చెప్తాను అనేసి రావద్దని చెప్తాను. మ్యాక్సిమం రావద్దని చెప్తాను. ఎందుకంటే చూస్తూ నేను పడిన బాధలు వాళ్ళు పడకూడదు, అదే నా. కాబట్టి నా సూచనలు వినేవాళ్ళు వింటారు, నేను చెప్పేది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ ప్రోగ్రామ్ ఇంతవరకు ప్రభుత్వమే చేసేది, ఇప్పుడు చేయడం లేదు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే దీంట్లో ఇప్పుడు సమస్యలు ఉంటాయండి. ఇప్పుడు మనం అనుకుంటాం చాలామంది పెట్టవచ్చు కదా, నంది అవార్డు కమిటీ పెట్టవచ్చు కదా, ఇచ్చేయచ్చు కదా అని మనం అనుకుంటాము. బట్ దాని వెనకాల ఎంత కృషి ఉంది, దానికి కొన్ని ఫండ్స్ కావాలి, కొంత మ్యాన్ పవర్ కావాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే అంతేకాదు పెట్టకూడదు, నంది అవార్డు ఇవ్వకూడదని ఏ గవర్నమెంట్ మనం అనుకోదు, డెఫినెట్గా ఇస్తుంది. బట్ వాళ్ళకి ఏ సమస్యలు ఉంటే దాకా ఇచ్చారు కదండి, ఎప్పుడు పెట్టలేదు. స్టేట్ డివైడ్ అయినా ఉండలేదు. చలో అక్కడ సెట్ అవ్వండి, సెట్ అయినా డెఫినెట్గా వాళ్ళు కాకపోతే రేపైనా కానీ ఈ గవర్నమెంట్ అయినా ఇస్తుంది, ఆ గవర్నమెంట్ అయినా డెఫినెట్గా ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. ఇండస్ట్రీని మాత్రం వదిలిపెట్టదు. మనం ప్రతిరోజు బయట ప్రయాణిస్తూ ఉంటే కొంతమంది చిన్న చిరు వ్యాపారం చూస్తుంటాం. కొంతమంది ముసలి వాళ్ళు, అవిటి వాళ్ళు, చిన్నపిల్లలు కూరగాయలు అమ్ముతూ, పళ్ళు అమ్ముతూ, పూలు అమ్ముతూ చిన్న ఫుట్పాత్ మీద పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. వాళ్ళని చూసి మనం వెళ్ళిపోతాం. దయచేసి ఎవరూ వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనండి. వాళ్ళ దగ్గర బేరం మాత్రం ఆడదు. ఎంత బేరం ఆడతారండి? 5 రూపాయలు 10 రూపాయలు. ఈ 5 రూపాయలు 10 రూపాయలు అనేది మనకి చాలా చిన్న అమౌంట్, కానీ ఈ 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్. దయచేసి కావాలంటే ఇంకొక 5-10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి, అంతేగాని దయచేసి బేరమాడద్దు. మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక వస్తువు, పూలు, కూరగాయలు, ఏదో ఒకటి పండ్లు కొని వాళ్ళని ప్రోత్సహించండి. దయచేసి వాళ్ళకి సహాయపడండి, బ్రతకనివ్వండి ప్లీజ్. మా ఛానల్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భూమి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడే వీడియోస్ పెట్టినా కానీ
అప్డేట్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందు మీరే చూసేయచ్చు.